హత్రాస్ తొక్కిసలాట ఘటనతో బోలేబాబా పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక గురువుగా మారిన ఈ మాజీ పోలీస్ కానిస్టేబుల్ సత్సంగ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నేటి వరకు బోలేబాబాను పోలీసులు పట్టుకోకపోవడం గమనార్హం. అయితే తీగలాగితే డొంక కదిలినట్టుగా బోలేబాబాకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బోలేబాబా ఆశ్రమంలోకి మహిళలు, మగవాళ్లకు ఎంట్రీ ఉండదట. బోలేబాబా చుట్టూ వర్జిన్ అమ్మాయిలు మాత్రమే ఉండేవారట. వాళ్ళు ఎరుపు రంగు దుస్తులు ధరించి స్నానం చేయించి భోజనం కూడా తినిపించేవారట. అమ్మాయిలు సత్సంగ్ లో ప్రత్యేకమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి పరవశమై నృత్యం చేస్తారని స్థానికులు చెబుతుంటారు. బోలేబాబా చుట్టూ ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు అతన్ని తమ భర్తగా భావించి అతనితో జీవిస్తారు. వారు అతన్ని ఎంతో గౌరవిస్తారు. అతను ఏది అడిగినా చేస్తారు. సత్సంగ్ సమయంలో మాత్రమే అమ్మాయిలు దేవుని రూపాన్ని చూస్తారని మహిళా భక్తులు చెప్పుకుంటున్నారు. బాబా ఆశ్రమంలో వివిధ వర్గాల మహిళలు ఉన్నారని సూరజ్ పాల్ అనుచరులు చెప్పారు. పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే సూరజ్ పాల్ నుండి ప్రత్యేక దీక్షను స్వీకరించిన తర్వాత అతని శిష్యులు కాగలరని చెబుతున్నారు. ఇక మరో మహిళ మాట్లాడుతూ బాబాకు ఎరుపు రంగు అంటే ఇష్టమని చెప్పారు. పెళ్లి కాని అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులు, నగలు, అలంకరణలు ధరించి సత్సంగంలో బాబా చుట్టూ నృత్యం చేసేవారు. సత్సంగ్ కమిటీ ఈ ప్రత్యేక దుస్తులను అందిస్తుంది. డాన్స్ తర్వాత అమ్మాయిలు తమ దుస్తులను మార్చుకుంటారు. ఇదంతా సత్సంగ్ లో జరుగుతుందన్నారు. ఆశ్రమం దగ్గర నివసించే అమ్మాయిలే బాబా పనుల్ని నిర్వహించేవారని చెప్పారు. వారు బాబాకు ప్రత్యేక వేప, గులాబీ రేకుల సువాసనతో సిద్ధం చేసిన నీటిని వాడేవారు. బాలికలు బాబాకు తినిపించి నిరంతరం ఆయన చుట్టూ ఉండేవారని సంచలన విషయాలు వెల్లడించారు భక్తులు. పెళ్లైన మహిళలను కలిసేందుకు అనుమతి ఇచ్చేవారు కాదట. రాజస్థాన్ లో బోలేబాబాకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఆశ్రమం ఉన్న విషయం తాజాగా బయటపడింది. కేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజ్పూర్ గ్రామ శివారులో నారాయణ్ సకర్ హరి అలియాస్ బోలేబాబా దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆశ్రయాన్ని నిర్మించారు. లోపలికి జరిగే వ్యవహారాలు బయటకు తెలియకుండా దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలను కట్టారు. ఆశ్రమం లోపల ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఆశ్రమం లోపలికి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేకుంటే ఎవరిని అనుమతించారని అంటున్నారు. బోలేబాబా ఆశ్రమంలో ఉన్నప్పుడు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, పురుషులు స్థానికులకు రానివ్వరని గ్రామస్తులు చెప్పడం గమనార్హం. అయితే ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు నేటి వరకు బోలేబాబాను పట్టుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.